మొత్తం లంక అంతా తగలబెట్టి వెతికి వెతికి తగలబెట్టాడు. ఎవరెవరి ఇళ్ళు తగలబెట్టాడు కూడా ఇక్కడ మొత్తం వర్ణించారు. అయితే ఇన్ని ఇళ్ళు తగలబెట్టాడు కానీ విభీషణుడు గృహం తగలబెట్టలేదుట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈయన తగలబెట్టలేదు సరే, కానీ పక్కిళ్ళు మండుతుంటే ఇల్లు మండకుండా ఉంటుందా అంటే, హనుమంతుడు తగలబెట్టలేదు అనకూడదు, అగ్ని తగలబెట్టలేదుట. ఇందులో ఒక రహస్యం ఉందండి. ఎప్పుడైనా సరే ఒక రాజో నాయకుడు పాపం చేస్తే ఆ పాపం ప్రజలందరూ అనుభవించక తప్పదు. ఇప్పుడైతే ఎంచుకున్నారు కనుక ఇంకా అనుభవించక తప్పదు ఎవరైనా. అప్పుడు కూడా అంతే, తెలుసుకోండి, అనుభవించక తప్పదు. సమూహం అనుభవించాలి. ఎందుకంటే రాజు పాలన ఆమోదించి అతడు పెట్టిని తింటూ హాయిగా ఉంటూ భలే భలే అంటున్నది అనుభవించాలి ఇక్కడ. అందుకు ఆ రావణుడు కూడని పనులు చేస్తే సమర్థించిన వాళ్ళే అందరూ, ఆ మంత్రులు సేనాధ్యక్షులు అందరూ, మరి వాళ్ళు తగలడికి ఏమవుతారు? కనుక నువ్వు బాగు చేయలేకపోయినా అవతలి వాడు తప్పు చేస్తే మాత్రం ఇది తప్పురా అనడమైనా నేర్చుకోగలగాలి. మనం ఆ తప్పును ఆమోదించకూడదు, చేయకూడదని. ఈ రెండు నువ్వు చేస్తే అందరూ తగలడినా నువ్వు తగలడకుండా ఉంటావు, క్షేమంగా ఉంటావు. అది విభీషణుడు రావణుని మార్చలేకపోవచ్చు కాక, కానీ అన్నా నువ్వు చేసింది తప్పని ప్రతిసారి చెప్తున్నాడు. తాను ఆ తప్పుని సమర్థించలేదు సరికదా, ధర్మంగా నిలబడ్డాడు. కనుక 1000 మంది అధర్మపరాయణులైనా నువ్వు ధర్మంలో ఉంటే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే సమూహ ప్రమాదాలు సమూహ పాపాల వల్ల వస్తాయి. అందులో కూడా ఒక్కడు కాపాడబడ్డాడంటే వాడి ధర్మం వాడిని రక్షించింది. ఇక్కడ ఇది రహస్యం అని తెలుసుకోవాలి. కానీ ఎప్పుడైనా సరే అధర్మాన్ని ఆమోదించరాదు, ఆచరించరాదు, ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. ఈ 3 సూత్రములు గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. ఆ విధంగా విభీషణుడు కాపాడబడ్డాడు.